ఏపీ టీడీపీలో టికెట్ల లొల్లి కొనసాగుతోంది. తొలి విడత జాబితాలో పేర్లు లేనివారు, టికెట్లు దక్కని వారు చంద్రబాబు ఇంటికి క్యూ కడుతున్నారు. ఒకవైపు చేరికలు, మరోవైపు అలకలు, బొజ్జగింపులతో చంద్రబాబు నివాసం వద్ద గందరగోళం కనిపిస్తోంది. ఈ రోజు కూడా పలువురు సీనియర్లు చంద్రబాబు నివాసానికి వచ్చారు. పెనుగొండ టికెట్ ఆశించి భంగపడిన బీకే పార్థసారథి, మాజీ ఎంపీ నిమ్మల కృష్ణప్ప చంద్రబాబును కలిసి తమ ఆవేదన తెలియజేశారు. రైట్, తెలుగుదేశం పార్టీల అసంతృప్తులు, అలకలు, బుజ్జిగింపులు, అలాగే కొందరు టీడీపీ అసంతృప్తులు టచ్లో ఉన్నారు. ట్రాక్ రికార్డు చూసి పార్టీలో చేర్చుకుంటామన్న సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ టీడీపీ ఆఫీస్ నుంచి సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, టీడీపీ హైకమాండ్ ఎట్లా డీల్ చేయబోతోంది? అటు 94 అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కొన్ని చోట్ల అసంతృప్తి వ్యక్తమవుతున్న వాతావరణం కనిపిస్తోంది. కొందరు నేతలు కలుస్తున్నారు, మరికొందరు వైసీపీకి టచ్లో ఉన్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. ఏం జరగబోతోంది? ఇవి టీ కఫ్లో తుఫానా, లేదంటే ఈ అసంతృప్తి పెరిగే అవకాశం ఇంకా ఎక్కువగా కనిపిస్తోందా? సతీష్, టీడీపీ మొదటి జాబితా తర్వాత కొంత అసంతృప్తి కనిపిస్తున్నమాట వాస్తవమే అనిపిస్తుంది. ఎందుకంటే పలువురు సీనియర్ నేతలను కూడా మొదటిసారి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకొని కొంతమంది కీలక ఏదైతే సీనియర్లు టీడీపీలో 83 నుంచి ఉన్న నేతలను కూడా పక్కన పెట్టిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొదటి జాబితాలో వారికి ఎవరికీ స్థానం దక్కలేదు. రెండవ జాబితాలో వస్తుందని వారంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కానీ టీడీపీ అధినేత ఈసారి మొత్తం కూడా ఏదైతే రాబిన్ శర్మ టీం ఇచ్చిన నివేదికల ఆధారంగానే ఆయన నిర్ణయాలు తీసుకున్నట్టు మనకు కనిపిస్తుంది. అందుకే సీనియర్ నేతలందరినీ కూడా పక్కన పెట్టారు. ఈ నేపథ్యంలోనే వారంతా కూడా ఆందోళన చెందుతున్నారు. వారందరినీ కూడా చంద్రబాబు బుచ్చగిచ్చేందుకు తన నివాసానికి పిలిపిస్తున్నారు. వారి భవిష్యత్తుపై భరోసా కల్పిస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి చూస్తే కనుక మనకి మొత్తం కూడా కనిపిస్తుంది. ఏదైతే దేవినేని ఉమ చాలా కీలక నేతగా ఉన్నారు మైలవరంలో, ఆయనకి టికెట్కు సంబంధించి కూడా ఇంకా క్లారిటీ రాని పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే ఎరపతినేని శ్రీనివాసరావు సీనియర్ నేత ఉన్నారు, ఆయన కూడా టికెట్ పై కూడా క్లారిటీ రాలేదు. ఆయనది ఈ రోజు నరసరావుపేట నుంచి IVRS ని ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు, కార్యకర్తల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. అదేవిధంగా ఉత్తరాంధ్రకి చెందిన కళా వెంకటరావు 83లో NTR స్థాపించినప్పటి నుంచి కూడా పార్టీ వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు. ఆయనకు కూడా టికెట్ పై ఒక క్లారిటీ రాలేదు. మొదటి జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. అదేవిధంగా గోరంట్ల బుచ్చి చౌదరి NTR శిష్యుడిగా ఉన్నారు, ఆయనకు కూడా ఇప్పుడు వరకు క్లారిటీ రాలేదు. అయితే టీడీపీ అధినేత ఆయన్ని బుజ్జగించి అతని రాజమండ్రి రూరల్ స్థానాన్ని అతను కేటాయిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా టీడీపీలో ఫైర్ బ్రాండ్ గా ఉన్న చింతమనేని ప్రభాకర్ సీటు విషయంలో కూడా ఒక క్లారిటీ రాలేదు. అదేవిధంగా సీనియర్ నేత 83 నుంచి కూడా పార్టీలో సీనియర్ నేత బీకే పార్థసారథి ఏదైతే ఆయన అనంతపురం జిల్లా పెనుగొండ నుంచి ఎమ్మెల్యేగా గతంలో గెలుపొందారు, అంతకుముందు ఎంపీగా కూడా ప్రాతినిధ్యం వహించారు. ఏదైతే కురుబ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఆయన స్థానాన్ని వేరే సబిత అనే మహిళా నేతకి ఇవ్వడం పట్ల తీవ్రస్థాయి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన్ని ఈ రోజు చంద్రబాబు పిలిపించి మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తాను నిర్ణయం తీసుకున్నానని, ఎంపీగా పోటీ చేయాలని చంద్రబాబు చెప్పడం జరిగింది. ఆయన ససేమిరా పార్థసారథి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, గత 5 సంవత్సరాలుగా నియోజకవర్గాలు అన్ని విధాలా కూడా నేనే దగ్గరుండి చూసుకుంటున్నాను, అనేక ఆర్థికంగా కూడా అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి నేను నియోజకవర్గాన్ని కాపాడుకుంటూ వచ్చానని ఆయన చంద్రబాబుని రిక్వెస్ట్ చేశారు. అయినా కూడా ప్రస్తుతానికి తర్వాత చూద్దామని చంద్రబాబు చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలా మంది నేతలు నిన్న గంటా శ్రీనివాసరావు కూడా వచ్చారు, చీపురుపల్లి పోటీ చేయాల్సిందేనని ఆయన కూడా కరాఖండిగా చంద్రబాబు చెప్పిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కనుక అనకాపల్లికి సంబంధించి పీలా గోవింద్ కూడా 5 సంవత్సరాల నుంచి తాను కష్టపడి నియోజకవర్గాన్ని కాపాడుకుంటూ వచ్చానని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీ చేశామని, ఇప్పుడు తీసుకొచ్చి ఏదైతే కొనసాల రామకృష్ణ జనసేనకి ఏ విధంగా ఇస్తారని చెప్పి చంద్రబాబుని ప్రశ్నించారు. చంద్రబాబు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్ణయాలు అయిపోయాయి, మీ రాజకీయ భవిష్యత్తు నేను చూసుకుంటాను అని భవిష్యత్తుకి భరోసా అయితే కనిపిస్తున్నారు. కొంతమందికి మాత్రం రెండవ జాబితాలో స్థానం కల్పిస్తామని చెప్పి నచ్చజెప్పి పంపిస్తున్నారు. సతీష్, రైట్. రవిచంద్, తెలుగుదేశం పార్టీలో పరిస్థితి ఎలా ఉంది? మరోవైపు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో టీడీపీ అసమ్మతి ఇంకా చల్లారలేదు. కాకినాడ రూరల్ సీటు జనసేన కేటాయించడంపై అసంతృప్తి పెళ్లిబిక్కుతోంది. బీసీ వర్గానికి చెందిన తనకు న్యాయం జరగలేదని సీనియర్ నేత పిల్లి సత్యబాబు వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. సత్యబాబుకు టికెట్ ఇవ్వకుంటే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. గోదావరి జిల్లాలో టీడీపీ అసంతృప్తులకు సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి
సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఏం జరుగుతోంది కాకినాడ రూరల్లో ఈరోజు చోటు చేసుకున్న పరిణామాలు సంబంధించి చల్లారే అవకాశం ఏమైనా ఉందా? ఫ్లెక్సీలు చించేంత వరకు కార్యకర్తలు వచ్చారు, పొత్తుల్లో భాగంగా దాన్ని జనసేన కేటాయించారు. పరిస్థితి ఎలా ఉండబోతుంది? సతీష్, కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ కార్యకర్తల అసమ్మతి అయితే మాత్రం వెల్లువెత్తిందని చెప్పుకోవచ్చు. అది ఏ స్థాయిలో చేరిందంటే ఫ్లెక్సీలను చింపేసి నిప్పంటించే స్థాయికి చేరుకుంది. అదేవిధంగా ఒక కార్యకర్త అయితే పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకునే స్థాయి కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న పిల్లి సత్యబాబుకు సీటు కేటాయించాలి, పిల్లి సత్యబాబుకు కానీ బీసీ వర్గానికి కానీ సీటు కేటాయించాలని చెప్పి ప్రధాన డిమాండ్ అయితే మాత్రం చేశారు. ఈ రోజు ఉదయం పిల్లి సత్యబాబు ఇంటిని సుమారుగా 300 మంది అయితే మాత్రం ముట్టడించిన పరిస్థితి కూడా నెలకొంది. ఇదే నేపథ్యం కనుక మనం చూసుకుంటే కనుక ఖచ్చితంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మీ కార్యాచరణ ఏటో ప్రకటించాలని చెప్పి పెళ్లి సత్యబాబుపై ఒత్తిడి కూడా తీసుకొచ్చిన పరిస్థితి కూడా నెలకొందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ అంటే గత 3 పర్యాయాలుగా చూసుకుంటే కనుక ఇటు బీసీ వర్గానికి సంబంధించి ఇటు బీసీ వర్గానికి అటు కాపులకి మధ్య ఇక్కడ పోటీ అయితే మాత్రం కొనసాగుతుంది. అలాంటి నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే మాత్రం కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి జనసేన అభ్యర్థి పంతం నానాజీకి సీటు కేటాయించడంతో 2 సామాజిక వర్గాలు ఇటు వైసీపీ కానీ అటు జనసేన కానీ ఇద్దరు కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులు కావడంతో బీసీల పరిస్థితి ఏంటి అని అయోమయ పరిస్థితిలో అయితే మాత్రం ఇటు కార్యకర్తలు ఇటు బీసీ వర్గీయులు కూడా ఉండడంతో పిల్లి సత్యబాబు వద్దకు అయితే మాత్రం వాళ్ళు చేరుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఉద్రిక్త వాతావరణం చేసుకున్నప్పటికీ కూడా పిల్లి సత్యబాబు దంపతులు అయితే మాత్రం వాళ్ళందరినీ కూడా శాంతపరిచే ప్రయత్నాలు అయితే మాత్రం చేశారు. ఇదే నేపథ్యంలో అంటే అధిష్టానం నుంచి కనుక బలమైన హామీ వచ్చి అంటే బీసీ వర్గీయులకి సంబంధించి నా క్యాడర్ కానీ టీడీపీ క్యాడర్ని కానీ కాపాడుకునేందుకు ఒక నాయకుడు అయితే కావాలి. ఆ నాయకుడికి సంబంధించి బలమైన హామీ అధిష్టానం కనుక ఇస్తే కనుక నా తరపు సంబంధించిన వర్గాన్ని అంతటినీ కూడా నేను సర్ది చెప్పుకుంటానని చెప్పి పిల్లి సత్యబాబు కూడా చెప్పడం జరిగింది. అయితే పిల్లి సత్యబాబు మాత్రం నేను ఎప్పటికీ కూడా టీడీపీలోనే ఉంటాను, టీడీపీ జెండాయే కప్పుకొని ఉంటాను, నేను ఎటువంటి బయటికి వెళ్ళే పరిస్థితి లేదని చెప్పి ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే అధిష్టానం నుంచి అయితే మాత్రం ఒక హామీ అయితే మాత్రం పిల్లి సత్యబాబు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే ఇదే నియోజకవర్గంలో మరో వాదన కూడా వినిపిస్తుంది. అయితే సతీష్ ఒక్క నిమిషం సతీష్, అయితే దీనికి సంబంధించి అంటే ఈ బీసీలందరూ కూడా పంతం నానాజీ ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆ బీసీలకు అన్యాయం జరుగుతుందని ఒక వాదన అయితే ఉంది. అయితే పంతం నానాజీ మాత్రం ఖచ్చితంగా అంటే ఈ రూరల్ నియోజకవర్గాన్ని కుల సమీకరణలో చూడొద్దు, నా 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో నేను అందరితోటి కలిసే ఉన్నాను, బీసీలు కూడా నా స్నేహితుల్లో ఉన్నారు, అందరినీ కలుపుకొని వెళ్ళడమే నా ప్రధాన అజెండా, అందులో భాగంగానే పిల్లి సత్యబాబుని కూడా మర్యాదపూర్వకంగా కూడా కలిశానని పంతం నానాజీ చెప్తారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి అయితే మాత్రం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కొంచెం హాట్గానే ఉందని కూడా చెప్పాలి సతీష్. అంటే సతీష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి నుంచి తూర్పు గోదావరికి వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఆయన భీమవరం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం బలంగా సాగింది. కానీ అంటే భీమవరం చెందిన జనసేన సీనియర్ నేత రామాంజనేయుల్ని ఈరోజు ఆయన పిలిపించుకున్నారు. ఏమైనా చర్చ జరుగుతుందా? కాకినాడ నుంచి ఏమైనా పోటీ చేస్తారో లేదంటే పిఠాపురం మిగతా తాడేపల్లిగూడెం అనే చర్చ జరుగుతుందా? ఖచ్చితంగా సతీష్, అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఉత్కంఠ గత కొన్ని నెలల నుంచి కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో భీమవరం నుంచి పోటీ చేస్తారని చెప్పి కొన్ని వార్తలు వచ్చినప్పటికీ కూడా మనం రీసెంట్గా కనుక చూసుకుంటే అంటే నిన్న ఈరోజు వార్తల్లో భాగంగా చూసుకుంటే కనుక ఇటు తాడేపల్లిగూడెం కానీ లేక కాకినాడ సిటీ నుంచి కానీ పిఠాపురం నుంచి కానీ ఈ 3 స్థానాల నుంచి కూడా పోటీ చేసేందుకు పూర్తి స్థాయిలో రంగం అయితే మాత్రం ఇప్పటికే సిద్ధం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇటు ముఖ్య నేతలతో కూడా ఇటు కాకినాడ నుంచి పోటీ చేయాలా, అటు పిఠాపురం నుంచి పోటీ చేయాలా, లేకపోతే తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేయాలి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సర్వేలు కూడా పూర్తి చేసి పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే ఇటు పార్టీకి అటు పరిసర ప్రాంతంలో ఉన్న అసెంబ్లీ స్థానాలు కానీ పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకి మేలు జరుగుతుందనే అంశంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో సర్వేలు అయితే మాత్రం నిర్వహించారు. అందులో భాగంగానే భీమవరం నుంచి పోటీ చేసే అవకాశం అయితే మాత్రం తక్కువగా కనిపిస్తుంది. అయితే తాడేపల్లిగూడెం నుంచి కానీ అయితే కాకినాడ సిటీయా పిఠాపురమా ఈ 2 ప్రాంతాలను అయితే మాత్రం ప్రధాన ఎజెండాగా అయితే మాత్రం తీసుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సర్వేలు నిర్వహించారు. దీనికి సంబంధించి ప్రకటన కూడా వచ్చే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు సతీష్.